ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. విరామం లేకుండా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇవాల్టితో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4078 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశానికి ఏకాభిగా ఉన్న ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. మరీ ముఖ్యంగా గాంధీయేతర వ్యక్తిగా ఇలా రికార్డు సమయంలో పాటు దేశాన్ని పాలించడం మరో సంచలనం. దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. బీజేపీని ఒట్టి చేతి అధికారంతో తీసుకువచ్చిన మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా రెండోసారి కూడా బీజేపీని అత్యధిక మెజార్టీతో అధికారంలో నిలిపారు. మూడోసారి మెజార్టీ కాస్త తగ్గిన హ్యాట్రిక్ పీఎంగా నరేంద్ర మోదీ నిలిచారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అత్యధిక కాలం 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉన్నారు. అతను 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. అయితే స్వతంత్రానంతరం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూను కూర్చోబెట్టి తొలి 5 ఏళ్లలో ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఎన్నికలు 1952లో జరిగాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 11 ఏళ్లకు పైగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటి వరకు చూస్తే ఇందిరాగాంధీ 11 ఏళ్ల 59 రోజులు, మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల 4 రోజులు, అటల్ బిహారీ వాజ్పేయి 6 ఏళ్ల 80 రోజులు ప్రధానమంత్రులుగా వ్యవహరించారు. ఇందిరాగాంధీ 3 టర్ములు, మన్మోహన్ సింగ్ 2 టర్ములు, వాజ్పేయి 3 టర్ములు ప్రధానులుగా ఉన్నారు. వాజ్పేయి మొదటగా 13 రోజుల తర్వాత 13 నెలలు, మూడోసారి పూర్తి టర్ము 5 ఏళ్ల ప్రధాని పదవి కాలంతో ఉన్నారు. ఇందిరాగాంధీ నిర్విరామంగా మొదట 11 ఏళ్ల 50 రోజులు, తిరిగి 1980 నుంచి 1984 వరకు 4 ఏళ్లు 291 రోజులు ప్రధానిగా ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మొత్తం 15 ఏళ్ల 350 రోజులు వ్యవహరించారు. నాలుగోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి తిరిగి మోదీ ప్రధానమంత్రి అయితే గనుక జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల రికార్డులు కనుమరుగవుతున్నాయి. వరుసగా 3వ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ, మోదీలకే దక్కుతుంది. అలాగే స్వతంత్రం తర్వాత జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్దే వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డుకెక్కారు. లోక్సభలో 2 సార్లు పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు, పార్టీ నేతగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ 1971 తర్వాత అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన ప్రధానిగా నిలిచారు. అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రధానిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ సీఎం అయిన మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఈ పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్లో సీఎంగా 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. అదేవిధంగా 2014, 2019, 2024లో ప్రధాని అభ్యర్థిగా కమలం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంతో దేశంలో సీఎంలు, ప్రధానమంత్రులందరితో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. దేశంలో వరుసగా 3 సార్లు విజయం దక్కించుకున్న ప్రధాని పీఠం అధిరోహించిన ఏకైక నాయకుడు మోదీనే. అలాంటి మోదీకి ఆర్ఎస్ఎస్ రూపంలో గండం పొంచి ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఇటీవలే మోహన్ భాగవత్ 75వ ఏళ్ల సిద్ధాంతం అడ్డుగా నిలవనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయి.
ఆయనను ఉద్దేశించి భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.